మహా గొప్ప నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి తారక రామారావు గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం గత కొంతకాలంగా మేము సేకరించిన విషయాల ద్వారా మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆయన సినీ ప్రయాణం గురించి, ఆటుపోట్ల గురించి, ఆయన వ్యక్తిగత జీవితంలో, అందులోనూ ఆయన కుటుంబంలోని ఆయన 11 మంది సంతానంలో కొడుకుల గురించి, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇలా ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని మేము సేకరించిన వివరాల ద్వారా మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. తారక రామారావు గారి కుటుంబంలో ఆయన కొడుకులకు సంబంధించిన విషయాల్లో ఆయన 11 మంది సంతానంలో కొడుకైన సాయి కృష్ణ గారి గురించి. ఇక నందమూరి సాయి కృష్ణ గారు, ఈయన తారక రామారావు గారి 5వ కొడుకు. అయితే ఇతనికి సినిమా నేపథ్యం నుంచి కానీ, ఇటు రాజకీయ నేపథ్యం నుంచి కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇక తండ్రి స్టార్ట్ చేసిన సినిమాల్లో కానీ, మరోపక్క రామకృష్ణ సినీ స్టూడియోస్లో కానీ ఆయన భాగం పంచుకోలేదు. కానీ తండ్రిని చాలా దగ్గరుండి చూస్తూ, తండ్రి ఆ వ్యక్తిత్వాన్ని మరియు తండ్రి మనోభావాలని, అంతేకాకుండా తండ్రి పద్ధతులని అన్నింటినీ చాలా తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. అలాంటి సాయి కృష్ణ గారికి పెళ్లైన తర్వాత 2 కూతుళ్ళు కూడా పుట్టారు. వ్యాపార రంగంలో ఆయన రియల్ ఎస్టేట్లోనూ, అంతేకాకుండా వ్యాపారవేత్తగా ఆయన స్టార్ట్ చేసిన వివిధ రంగాల్లో రాణిస్తున్న నేపథ్యంలో బాత్రూంలో కాలు జారి పడిపోవడం, అలా పడిపోయిన ఆయన తలకి తీవ్రమైన గాయం అవ్వడం, బ్రెయిన్ హెమరేజ్ తో కొంతకాలం హాస్పిటల్లో ఉండి కోమాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన తన 50 ఏళ్ల వయసులో కన్ను మూసిన సంఘటన అప్పట్లో నందమూరి కుటుంబాన్ని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన అని చెప్పాలి. మరి ఇదిలా ఉంటే ఈరోజు ఈ వీడియోలో అలా కుటుంబం నుంచి అకస్మాత్తుగా దూరమైన సాయి కృష్ణ గారి కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడి వేసుకున్న ఆయన భార్య, కూతుళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ ఫోటోని గనుక మీరు గమనించినట్లయితే ఈ ఫోటోలోని ఆవిడ నందమూరి కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ, విశేషంలోనూ, వ్యవహారంలోనూ మనకి కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె కట్టు, ఈమె తీరుతెన్ను చూస్తే మనందరం ఆశ్చర్యపోతూ ఆకట్టుకునేలా ఉంటుంది. ఎవరబ్బా ఈవిడ, మొహం మీద ఇంత పెద్ద బొట్టుతో ఎంతో చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా కనిపిస్తూ ఉంటుంది. పైగా ఈవిడ నందమూరి కుటుంబంలోని ప్రతి సంఘటనలోనూ, ప్రతి విషయంలోనూ మనందరికీ కనిపిస్తూనే ఉంటుంది. మరి ఈవిడకి నందమూరి కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అదేదో కాదండి, స్వయాన ఈవిడ నందమూరి తారక రామారావు గారి పెద్ద మనవరాలు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నందమూరి తారక రామారావు గారి మనవరాలు అంటే స్వయాన సాయి కృష్ణ గారి కూతురు. ఇక ఈవిడ పేరు నందమూరి సీమంతిని కామినేని. మరి ఈవిడ ఎవరు, అసలు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. తారక రామారావు గారి మనవరాలుగా ఆయన పద్ధతులని, తారక రామారావు గారి మనవరాలుగా ఆయన పద్ధతులని పుడికి పుంచుకొని పుట్టిన ఆవిడ కొన్ని కంపెనీస్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. నందమూరి సీమంతిని సాయి కృష్ణకి పెళ్లైంది. ఈవిడ భర్త పేరు శ్రీధర్ కామినేని. ఈయన ఎవరో కాదండి, వ్యాపార రంగంలో ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణించిన కామినేని కుటుంబానికి చెందిన వ్యక్తి. రియల్ ఎస్టేట్ రంగంలోను, ఫార్మసిటికల్లోను, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ ని స్టార్ట్ చేసి కొన్ని వందల వేల టర్న్ ఓవర్లని గడిస్తున్న ప్రముఖ కంపెనీస్ కి ఇతను అధినేత అని చెప్పాలి. వ్యాపార రంగంలో వ్యాపారవేత్తగా వీరి కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న వాళ్లే. అలాంటి శ్రీధర్ కామినేనికి మరియు సీమంతిని సాయి కృష్ణ గారికి పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక పెళ్లి చేసుకున్న ఈవిడ ఆ తర్వాత భర్త స్టార్ట్ చేసిన కంపెనీస్ లో, ముఖ్యంగా కొన్ని రియల్ ఎస్టేట్స్ కంపెనీకి, ఫార్మసిటికల్ కంపెనీస్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. మరోపక్క కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే తప్పకుండా మిస్ అవ్వకుండా కనిపిస్తూ నందమూరి కుటుంబంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఎన్నో సందర్భాల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోను, ఎన్నో సందర్భాల్లో సినిమాకి సంబంధించిన విషయాల్లో కుటుంబంలోని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆవిడ రావడం మాత్రమే కాదు, కుటుంబాల్లో సినిమాల గురించి కూడా తన వంతుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి సీమంతిని సాయి కృష్ణ గారికి మరియు శ్రీధర్ కామినేని గారికి పెళ్లవడం, ఆ తర్వాత వీళ్ళకి 2 కూతుళ్లు ఉన్నారు. ఓ కూతురు పేరు వైష్ణవి కామినేని. ఇక ఈ అమ్మాయికి కూడా పెళ్లవడం, ఈమె కూడా తండ్రి స్టార్ట్ చేసిన కంపెనీస్ కి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని కంపెనీస్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. పైగా ఈవిడికి మనవరాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈవిడిని చూస్తే మాత్రం అలా అనిపించదని చెప్పాలి. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి నందమూరి తారక రామారావు గారి పెద్ద మనవరాలు సాయి కృష్ణ గారి కూతురు సీమంతిని సాయి కృష్ణ కామినేని గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.